ఫ్రెండ్స్, ఒక భార్యకి తన భర్త వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడు, సత్సంబంధాలు పెట్టుకున్నాడంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా అండి? అది మామూలు నరకం కాదనమాట. అయితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కానీ, తెలుగు ఇండస్ట్రీలో కానీ విజయ్ భార్య సంగీతకు చాలా మంది అండగా నిలబడ్డారు. ఎందుకంటే విజయ్‌ని సంగీత చాలా ఇష్టపడింది. యాస్ ఏ హీరోగా కూడా. ఆమె ఎక్కడో లండన్‌లో చదువుకుంటూ ఉండేది. అయితే 1996లో విజయ్ సినిమాలు చూసి, విజయ్ యాక్షన్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి, తను ఆల్ ద వే లండన్ నుంచి తను చెన్నైకొచ్చిందనమాట. జస్ట్ విజయ్‌ని కలవడం కోసం. అపాయింట్‌మెంట్ తీసుకుంది. రకరకాల డైరెక్టర్స్‌తో మాట్లాడింది. నన్ను కలవాలి ప్లీజ్, నేనొక హార్డ్ కోర్ ఫ్యాన్ అని రిక్వెస్ట్ చేసుకుంది. మొత్తానికైతే మాత్రం సాధించింది, విజయ్‌ని కలిసింది. కానీ ప్రమాణ స్వీకారం. స్వీయంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అసలు ఆవిడ లేదు అంటే, పక్కన పిల్లలు లేరు అదంటే, ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించొచ్చు. అయితే మీడియా కూడా సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే, విజయ్‌ని కాకుండా, తను పెట్టే సంతకాలు కాకుండా, తను ఇచ్చే స్పీచ్ కాకుండా, ఇక చెప్పాలి అంటే ఇక్కడ త్రిషని ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు. దాంతో ఇక విజయ్ భార్య సంగీతకు దిమ్మ తిరిగిపోయింది. తను తన స్థానంలో వేరే ఇంకొక అమ్మాయిని చూసుకుంటే ఏ భార్యకైనా కూడా కళ్ళు తిరిగిపోతాయి. అయితే ఇక తను చెన్నైలో ప్రస్తుతానికైతే విజయ్ ఇంట్లో ఉండటం లేదు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో కూడా ఉండటం లేదు. తను సెపరేట్‌గా ఉంటోందనమాట. ఎందుకని వచ్చిందంటే తను విజయ్ కోసమే వచ్చింది. అయితే ఇక త్రిషని చూసి భరించలేని తను చాలా డిప్రెషన్ పాలైపోయింది. ఎంతలా డిప్రెషన్‌కెళ్ళిపోయిందంటే ఒక చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉందనమాట చాలా సందర్భాల్లో. అయితే పిల్లలిద్దరూ కూడా తనని చాలా బయటికి లాగారనమాట. అంటే "ఎందుకమ్మా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సిన విషయం లేదు. ఖచ్చితంగా అంటే విజయ్ తప్పు చేస్తాడు. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడైనా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు కదా! అటువంటి సమయంలో, అటువంటి సందర్భంలోనే విజయ్ కూడా తప్పు చేశాడు. నువ్వేం బాధపడాల్సిన విషయం లేదని చెప్పడం అయితే జరిగింది. దాంతో ఆమె కొద్ది కొద్దిగా ఇప్పుడే రికవర్ అవుతుంది. యాక్చువల్లీ ఆమె చాలా ఎక్కువగా మనస్తాపానికి గురవ్వటం వల్ల హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయినట్టు వార్తలు చాలా విపరీతంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం అయితే తన హెల్త్ బావుంది. అంతా బావుంది. కానీ తను చాలా మానసిక వేదనకు గురవుతోంది. మరి వేదనకి గురవుతారు కదండీ! ఎందుకనంటే ఎప్పటినుంచో తన భర్త సీఎం అవ్వాలని కలలు కంటుంటే, "నువ్వు ఖచ్చితంగా అవుతావు, అవుతావు, అవుతావు" అని ఎంతో ఎంకరేజ్ చేసి 27 ఏళ్ల పాటు ఒక భర్తకి భార్యగా, తోడుగా, అండగా నిలిచిన తను ఎప్పుడైనా సరే తన భర్త విషయంలో అలాగే పొసెసివ్‌గానే ఫీల్ అవుతారో అవ్వాలి కూడా కదా! కానీ అది చాలా భరించలేని విధంగా అయిపోయిందనమాట తన జీవితంలో. తను తొందరగా కోలుకోవాలని, విజయ్ అలాగే సంగీత గారు కలవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.